ఇప్పుడు మామూలుగా మైనర్ బాలికల పైన కానీ మైనర్ల పైన కానీ ఏదైనా జరిగితే అది ఫోక్సో కింద చట్టం కింద వెళ్తుంది కేసు. అది ఎంత పవర్ఫుల్ అంటే మామూలుగా ఉండదు. సో ఇది సాధారణ పౌరులకి తెలిసినా తెలియకపోయినా ఒక పోలీస్ అధికారిగా ఉన్న వ్యక్తికి తెలియకుండా ఉంటుందండి. ఆయన ఎవరు? గోరంట్ల మాధవ్ ఒకప్పుడు సీఏఏ కదా, దానికి రిజైన్ చేసే కదా ఆ తర్వాత రాజకీయాల్లో కూర్చుంది ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిచారు. సో మిగతా వాళ్ళకి ఉన్న దానికంటే కూడా ఈయనకు కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది దానిపైన. మరి అటువంటి ఆయన ఏ విషయాలు మనం మీడియా ముఖంగా మాట్లాడగలరు, ఏ విషయం మాట్లాడకూడదు అనేది తెలియదా? ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆ బాలికల పేర్లు, అత్యాచారానికి గురైన బాలికల పేర్లు అవన్నీ కూడా మాట్లాడటం జరిగింది. అదే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. సో అదేంటి, నిబంధనలు ఉల్లంఘించి అలా మాట్లాడారు కాబట్టే ఫోక్సో చట్టం కింద ఆయన పైన కేసు నమోదు చేయాలి అని చెప్పేసి మాజీ మహిళా చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఆవిడ కూడా వైసీపీ నుంచి వచ్చిన ఆవిడే విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గర కేసు నమోదు చేయడం జరిగింది. కంప్లైంట్ చేశారు, కేసు నమోదు చేశారు. ఇక దాని తదుపరి మరి పోలీసులు నోటీసులు జారీ చేస్తారుగా విచారణకు రమ్మని చెప్పేసి గోరంట్ల మాధవ్కి. పలు సందర్భాల్లో వాళ్ళ నోటీసులు జారీ చేసిన ఆయన నుంచి ఎటువంటి స్పందన లేకపోతే ఏం చేయాలంటారు? అసలు ఎవరైనా చేయొచ్చు కానీ ఈయన చేయకూడదు. ఎందుకంటే ఈయన మాజీ పోలీస్ అధికారి కదా, ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదో తెలుసు కదా, కానీ మాట్లాడాడు. పోలీసులు నోటీసులు ఇస్తే ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో తెలియాలి కదా, వెళ్ళి ఆ విచారణకు హాజరవ్వాలి, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మరి అటువంటిది పిలిచినా కానీ ఆయన పలుమార్లు పోలీసు విచారణకు రాకపోతే ఏం చేస్తుంది? అది ఏం చేసింది ఇక్కడ కోర్టు, ఏం చెప్పిందో చూద్దాం. సో గోరంట్ల మాధవ్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది కదా, రైట్. సో విజయవాడ ఫోక్సో న్యాయస్థానంలో, ఈ ఫోక్సో న్యాయస్థానంలో శుక్రవారం ఉదయం అంటే నిన్న ఉదయం ఈ కేసు విచారణకు వచ్చిందండి. వస్తే దానికి ఆయన డొమ్మా కొట్టారు, స్కిప్ కొట్టారు. సో ఇప్పుడు ఏం చేయాలి? నాన్ బెయిలబుల్ వారెంట్.